भाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शम्भु सती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शान्तिमती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती स्थूलधारिणि शैलविहारिणि मामाहि देवी चिदानन्द रूपिणि ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ मार्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परमशिवङ्करि दुर्गाम्बे నమస్కారం. ఈచా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండో శుక్రవారం. చాలా మంది వరలక్ష్మి వ్రతం ఇవాళ జరుపుకుంటూ ఉంటారు. మరి ఎంతో పవిత్రంగా చేసుకునేటువంటి ఆ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే ఇవాళకి ఇంకో విశేషం కూడా ఉంది. ఈ రోజు వరల్డ్ హ్యాపీనెస్ డే అంట. ప్రతిరోజు ఆనందంగానే ఉండాలని కోరుకుంటూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల వల్ల ఆ ఆనందం కాస్తో కూస్తో కరువు అవుతూ ఉంది. అలాంటిది ఇవాళ పుష్కలంగా నవ్వుకుందాం. మరి వచ్చినటువంటి ఈ 6 అతిథులకి కూడా వెరీ 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 హ్యాపీనెస్ డే. హ్యాపీనెస్ డే. ఓకే, మరి ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన ఈ అతిథుల పరిచయాలు. హాయ్ అక్క. హాయ్. ఎలా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీనెస్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా మరొకసారి నవ్వుకుందాం. అదిగో హ్యాపీనెస్ డే ప్రియాంక కదా. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఓకే, సో ప్రియాంక ఇప్పుడు ఏమేం చేస్తున్నావు ప్రాజెక్ట్? ఇప్పుడు మన ఈటీవీలో మేఘమాల సీరియల్ చేస్తున్నాను, భావన గారి కూతురుగా. సో మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ కి. చాలా హ్యాపీగా ఉన్నాను, Very good. బిజీగా ఉన్నాను. అలాగే ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీనెస్ డే రోజు ఎంత హ్యాపీగా ఉన్నాను, సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది. ఓకే. హాయ్ సుమక్క. హాయ్ శుభశ్రీ. హ్యాపీనెస్. మీరేం చేస్తున్నారు? నేనా ఇప్పుడు మేఘమాల సీరియల్లో హీరోయిన్ రోల్ చేస్తున్నాను. ఓ ఓకే, సేమ్ టీమ్. అండ్ మూవీస్ చేస్తున్నాను ఒకవైపు, ఇంకోవైపు యాంకరింగ్. ఓకే, సో వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. హ్యాపీ శ్రావణ శుక్రవారం అండ్ హ్యాపీనెస్ డే. ఓకే, ఏమిటో హ్యాపీ శ్రావణ శుక్రవారం ఏమిటో. సారీ, మన అమ్మమ్మలు నాన్నమ్మలు చూస్తే కొడతానే నిన్ను, హ్యాపీ శ్రావణ శుక్రవారం ఏమిటి అంటారు. సరే, అదే శ్రావణ శుక్రవారం చక్కగా శ్రావణ శుక్రవారం మన పద్ధతులు- శుభాకాంక్షలు. మన పద్ధతులు పాడు అది మర్చిపోకుండా మనం చక్కగా చేసుకుంటే మంచిది. అలా మంచి మొగుడు రావడంతో పాటు మనం కూడా బాగుంటాం. ఓకేనా? చెప్పి ఇప్పుడు నీ గురించి. ఈ రోజు ఇక్కడికి రావడం, మీతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది Thank కూడా you. హ్యాపీనెస్ డే రోజు. థ్యాంక్ యూ. హాయ్ సుమక్క. హాయ్ అనుష. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను ప్రెజెంట్ మూవీస్ చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్స్ లో రీసెంట్ గా వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాను. ఓకే అండ్ ఇప్పుడు గడ్డం గ్యాంగ్ మూవీలో చేశాను రాజశేఖర్ గారితో. ఓకే. తమిళ ప్రాజెక్ట్స్ చేస్తున్నా అలాగే. అండ్ ఇంకోటి ఇప్పుడు ఫర్దర్ గా యూరోప్ తో ఒక ఛాన్స్ వచ్చింది. 99% ఓకే. యూరోప్. వెరీ గుడ్. 1 month. నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఓకే. ఒక సీరియల్ చేస్తున్నాను. ఓకే. అండ్ మూవీస్ కూడా చేస్తున్నాను. యాడ్స్ అవి చేస్తూ ఉంటాను. ఓకే. ఈ 6 ఎవరు విన్ అయినా అందరూ హ్యాపీసే. ఓకేనా? ఓకే. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర
అనుష థ్యాంక్ యూ చాలా బాగా చేసావు. నీకు 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. ఓకే, మరి వీళ్ళందరికీ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాము. వాళ్ళు హ్యాపీ అయినా కూడా. శాంతించు. వరల్డ్ హ్యాపీయెస్ట్ డే. అంతేనా? ఏమైనా పూరిందేమో అనుకున్నాను. నేను కొంతసేపు అయితే తీసుకొచ్చి చేతులు పెట్టేదాన్ని. అంతే. తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది కానీ బాగా నవ్వింది. ఓకే, పంజరం నింపండి. రెడీ? లోపలికి వెళ్ళిపో లోపలికి. ఏంటి హ్యాపీనెస్ డే రోజు మమ్మల్ని పంజరంలో వేసి మీరు హ్యాపీగా ఉన్నారు బయట? మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ఈ రోజు సీరియల్స్ లో చేసేటువంటి చాలా మందిని లోపల వేయడానికి గల కారణం బయట ఉండే చాలా మంది మగవాళ్ళకి హ్యాపీనెస్ డేస్ ఇద్దామని. మీ సీరియల్స్ వల్ల ఆడవాళ్ళు టైంకి భోజనాలు పెట్టట్లేదంట, టైంకి కాఫీలు అందించట్లేదంట, ఆఖరికి మంచినీళ్ళు అడిగితే కూడా అక్కడ ఉందేసుకో అంటున్నారంట. అందుకని మగవాళ్ళకి కాస్తంత హ్యాపీనెస్ ఇద్దామని. మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? యా, ఎవరు వాళ్ళు? మీ ఆయన. 1 2 3 గో. కంగ్రాచులేషన్స్, నీకు 10 పాయింట్స్ వచ్చాయి. హ్యాపీనెస్ డే రోజు ఏం వచ్చినా ఆనందమే. 1 2 3 గో. ప్రియాకి 12 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. ప్రియాంకకు 14 పాయింట్లు. 1 2 3 గో. కవితకు 16 పాయింట్లు, సంగీతకి 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
la enjoyment man and duty. Ripo mapocado, pote malirado. Kalam తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి. అసలు ఒకప్పుడు ప్రియాంక అయినా ఈ ప్రియాంక అనిపించింది బాబోయ్. ఒక స్టెప్ నేర్పించక్క, రావట్లేదక్క, ఎలాగక్క అనేది. ఆ ప్రియాంకేనా ఇంత చేస్తుందని నాకు ఎప్పుడు చూసినా కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది ఈ ప్రియాంకను చూస్తే. చాలా చాలా బాగా చేస్తావు, చాలా బాగా చేస్తావు. సూపర్. అండ్ యూ హావ్ డెవలప్డ్ యువర్ సెల్ఫ్ సో మచ్. ఇంత బాగా నేర్చుకున్నావు నువ్వు డాన్స్. వెరీ గుడ్. ఈ పాటకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? శుభశ్రీ. డౌన్ 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 డప్ప డౌన్ డౌన్ గుర్రం కదా. డప్ప 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 డప్ప. అనూప్ రూబెన్స్. ఓకే, దట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ద రాంగ్ ఆన్సర్. -6 తీసుకో. ఎవరు? నీకే. ఎవరు? తమన్. తమన్. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. సూపర్ గా ఉంది. రే షూస్ తీసారో అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్ గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎడ తెలిసిద్దే. కిధర్ జా రहे हो? బద్రీనాథ్ వెళ్తున్నామండి. బద్రీనాథ్ బంద్ హో గయా, 6 మहीने के बाद आ जाना. ఏందే 6 నెలల తర్వాత రావాలనా? మాకు రావడానికి 6 నెలలు పట్టిందయ్యా. ఇదిగో అట్లా పోయి ఇట్లా కలిపి వచ్చేస్తాం. वो सब कुछ हमें पता नहीं है, వాపస్ చలే జానా. అమ్మో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాస్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. ఉందేం నాన్న, డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నాన్న. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. ఈ సంభాషణ ఏ సినిమాలోది? ప్రియా. బద్రీనాథ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. ఇప్పుడు ఇంకో పాట. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ఆషాఢ మాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డ ఒంటి నిండా ఈడు కుంపట్లు రాచేసే జారిపట్టా జారిపట్టా నీ కౌగిట్లో దాచేసి వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే దప్ప నా దిప్పలెట్ట రంగరంగా ప్రియా అండ్ ప్రియాంకకి కెమిస్ట్రీను పేర్లు బాగా కుదిరాయి. అయితే ప్రియాంక హీరోగా ఎంటర్ అయినప్పటికీ మధ్యలో హీరోయిన్ లా బిహేవ్ చేయడం మొదలెడుతోంది. కానీ మంచి మంచి సీన్స్ చూపించారు మాకు. బాగా చేశారమ్మా ఇద్దరు డాన్స్. చాలా బాగుంది ప్రియా అండ్ ప్రియాంక. ఈ పాటలో కనిపించే హీరో ఎవరు?
శుభశ్రీ. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింపనక డాన్స్ ఆయో అపసవ్యం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? సవ్యం. సవ్యంగా చేయడం, అపసవ్యంగా చేయడం. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. అనుష 3, ప్రియా 1, సంగీత 1, కవిత 1. మానవ మెదడులో ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్స్. ఏ 40%, బి 80%. ఇది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలక్క అసలు. అందుకే నేను అడిగాను. బ్రెయిన్ ఉంది అందుకని అడిగారు. 40%. మన మెదడులో 80% వాటర్ ఉంటుందంట. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఒక సామెత ప్రకారం తింటే గారెలు తినాలి, వింటే ఏం వినాలి? భారతమే వినాలి. కరెక్ట్ ఆన్సర్. చూస్తే స్టార్ మహిళే చూడాలి. సంగీత 2, అనుష 1, శుభశ్రీ 1, కవితశ్రీ 1, ప్రియాంక 1. తాటాకుల మీదున్న వేమన పద్యాల్ని తిరిగి రాయించి అభివృద్ధిలోకి తెచ్చిన ఆంగ్లేయుడు ఎవరు? ఆప్షన్స్. ఏ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, బి మౌంట్ బ్యాటన్. చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. గెస్సింగ్ అంతే. రైట్ ఆన్సర్. ఓ వావ్. 19వ శతాబ్దంలో చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు తాటాకుల మీద శిథిలావస్థలో ఉన్న వేమన పద్యాల్ని తిరిగి రాయించి పుస్తకాలుగా ముద్రింపచేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. సో తీసుకోండి 3 పాయింట్లు. సంగీత 1, అనుష 2, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే. మనం సినిమాలో నాగ చైతన్య భార్యగా ఎవరు నటించారు? సమంత. నాగార్జున వాళ్ళ అమ్మ? సమంత. కరెక్ట్ ఆన్సర్. కవిత 1, సంగీత 1, శుభశ్రీ 1, అనుష 1, ప్రియాంక 2. మహిళలకు ఇచ్చేటువంటి ఉబెర్ కప్ ఏ ఆటకి సంబంధించింది? ఆప్షన్. ఏ బ్యాడ్మింటన్, బి హాకీ. బ్యాడ్మింటన్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ప్రియా 1, శుభశ్రీ 1. నేను నీ దాంట్లో తీసుకుంటా మళ్ళీ. సారీ సంగీత 1 అప్పిస్తున్నాను. అసలు ప్రియాంక దగ్గర తీసుకోవాల్సింది. అనుష 1. శీలా మాల పేరే ఏదైనా అడవురే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. డాక్టర్ సినారే, ముళ్లపూడి వెంకటరమణ, బాపు, వడ్డాది పాపయ్యలలో చిత్రకారులు ఎవరు? బాపు గారు, వడ్డాది పాపయ్య గారు.
కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు రచయితలు. తీసుకో 6. ఇప్పుడు చూస్తా. ప్రియాంక 2, ప్రియాంక 2, శుభశ్రీ 1, సంగీత 1. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఉండని ప్రాంతాలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 10, బి 20. 10. కరెక్ట్ ఆన్సర్. అవేంటేంటంటే దుర్మార్గులు నివసించేటువంటి చోట, నాస్తికులు ఉండే దగ్గర, కృతజ్ఞులు ఉండే దగ్గర, చెడు బుద్ధులు కలవారు, భర్తను నిర్లక్ష్యంగా చూసే స్త్రీ, నిరంతరం చిరాకుగా ఉండే స్త్రీ, పరిశుభ్రత లేని గృహం, ఇరిగింటికి పొరిగింటికి తిరిగే స్త్రీ, నీతి నియమాలు పాటించని స్త్రీ, అస్తమానం నిద్రించే వారిళ్ళు, వీరి దగ్గర లక్ష్మి ఉండదు. అది మ్యాటర్. ఓకేనా? మనకి గుణాలు ఏం లేవు కాబట్టి మన దగ్గర ఉంటుంది. తీసుకోండి 3. ప్రియా 1, ప్రియాంక 1, సంగీత 1. అపరంజి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? బంగారం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఛాన్స్ దొరికింది. ప్రియా 2, మిగతా వాళ్ళ దగ్గర 1. మిగిలిన వాళ్ళందరూ 1 బికాస్ నా దగ్గర 2 పాయింట్స్ తీసుకుంది ప్రియా. Okay, okay. సో నేను 2 పాయింట్స్ ఈక్వల్ గా తీసుకున్నాను. హిందుస్థాన్ ఏరోనాటికల్ లాబొరేటరీ ఎక్కడుంది? ఆప్షన్స్: ఏ బెంగళూరు, బి హైదరాబాద్. బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ప్రియా 1, అనుష 1, శుభశ్రీ 1. ఏంటి అలాగే పగలు కొట్టేది? ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుని పెద్ద కోడలు ఎవరి భార్య? దుర్యోధనుడు. కరెక్ట్ ఆన్సర్. 6. 2 ఫ్రమ్ కవితాశ్రీ అండ్ 2 ఫ్రమ్ సంగీత. ప్రియాంక 1, ప్రియా 1. సబ్బుని కనిపెట్టక ముందు బట్టల్ని శుభ్రపరచుటకు ఏం ఉపయోగించేవారు? నాకు తెలుసు. నువ్వు ఇప్పటికి కూడా సబ్బు వాడట్లేదు. ఆప్షన్స్: ఏ మంచు గడ్డలు, బి ఆకుల రసాలు. ఆకుల రసాలు. కరెక్ట్ ఆన్సర్. ఒక్కరు కూడా త్వరగా ఎక్కువగా ఇచ్చేటువంటి రసాలని ఉపయోగించేవారు. ముఖ్యంగా సోప్ పోర్ట్ చెట్టు రసాన్ని ఉపయోగించేవారు. బట్టల్ని కాళ్లతో తొక్కుతూ, కర్రతో లేదా బండరాతి మీద కొడుతూ శుభ్రపరిచేవారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈటా సోప్. ఈటా. 1 ఫ్రమ్ సంగీత, 1 ఫ్రమ్ కవితాశ్రీ అండ్ 1 ఫ్రమ్ ప్రియాంక. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా?
నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే ఎంతందంగా పుట్టించినవరు థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు సెర్చులను భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగంతే ఉంటుందా నాకు సైకిల్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా romance చేస్తాదిలే మత్తు నన్ను చూసి ముద్దాడేస్తాదిలే నన్నయ్య తిక్కన పనిచి వచ్చిన వడించలేరు నా గ్లామర్నే అంజలిన జోలికి షకీర నడుముకి ఈ షేపు ఉంటుందా what you say అబ్బా బాగా చేసావు శుభశ్రీ. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్నేహ. కరెక్ట్ ఆన్సర్ స్నేహానే. చక్కగా ముస్తాబై వచ్చింది వరలక్ష్మి వ్రతం సందర్భంగా 6 పాయింట్లు. తర్వాత చిత్రము మీనా. కరెక్ట్ ఆన్సర్ మీనానే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. ఎవరు? 10 క్లూ ఇవ్వండి. 9 8 7 6 అబ్బా చల్లగా ఉంది అబ్బా ఇవిడెవరో కానీ పేరులోనే ఏదో చల్లదనం ఉంది. 5 4 ఓహో 3 2 1. అదిగో చెప్పానే నేను మానిటర్ తగిలించగానే నాకు మంచి తగిలింది. ముస్తాబాయ్ వచ్చిన మంచు లక్ష్మి గారు -6. తర్వాత చిత్రం త్రిష. కరెక్ట్ ఆన్సర్ త్రిషానే. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శుభశ్రీ. మీరా జాస్మిన్. లయ. నీ పాయింట్లు లయ తప్పాయి -6. నెక్స్ట్ చిత్రం అనూష.
అయ్యో కమలినినా సుహాసినినా 10 9 కమలిని ముఖర్జీ. అయినా ఇవాళ హ్యాపీనెస్ డే, మనం నవ్వుతూ ఉండాలి. ఏది నవ్వు బంగారం? అమ్మో ఇంకోసారి నవ్వు. -6 పోయిన పప్పు చెక్కినట్టు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఈజీ డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ ఇది ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఇది రెడ్ కలర్ మీదకి వచ్చిన తర్వాతే మీరు గేమ్ ఆడడానికి వెళ్ళాలి. ఇక్కడికి రావాలి, దీన్ని ఇలా పెట్టుకోవాలి, దాని కిందనే ఇంకోటి పెట్టుకోండి, ఇలా తీసుకొని వెళ్ళండి. ఇది కొంచెం ఇలా కొంచెం బయటకు ఉండేలాగా పెట్టాలి. అంటే ఇది పూర్తిగా ఇలా పెట్టేయొద్దు, ఓకే? కొంచెం బయటకు ఉండాలి. ఈ మాత్రమైనా స్కేల్తో సెట్ చేసుకోండి, చేతులు వాడద్దు. 1 2 3 గో. ఓకే, ఇది బ్యాలెన్స్ చేసినందుకు 20 పాయింట్లు. అక్కడ 3 స్కేళ్లు పెట్టావు, వాటికి 18 పాయింట్లు. అంటే టోటల్లీ 38. థ్యాంక్ యూ. కూల్ బాక్స్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఐదు స్కేల్స్ 30 పాయింట్లు ప్లస్ దీనికేమో 20 50 అండ్ హండీ సెట్. చంద్రాజ్ 1 2 3 గో. స్కేలాట ఆడింది, స్కేలాట. 2 12 ప్లస్ 20 32.
and a roti maker. Thank you. 1, 2, 3, go. ఏడు 7 42 plus 20 62 highest. Traveling set. 1, 2, 3, go. ఐదు. ఓకే 30 పాయింట్లు ప్లస్ 20 50. అండ్ యూ విన్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. కవిత లీడ్ లో ఉంది. నువ్వు టార్గెట్ ఏంటంటే నీకు 62 అంటే ఇక్కడ 20 వస్తాయా పాయింట్లు, అక్కడ 7 స్కేళ్లు పెట్టాలి. అయితే నువ్వు విన్ను లేకపోతే కవిత విన్ను. 1, 2, 3, గో. ఇప్పుడు ఆనందంలో అమ్మా 1 2 3 4 5 6 7 అమ్మయ్యా 42 పాయింట్లు గెలిచేసావు. అండ్ ఇక్కడ ఈ 62 పాయింట్లతో విన్నర్. అండ్ అలాగే నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, యాడ్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే.
కుర్రా కుర్రా